నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 28 డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ న్యూమరాలజీ ప్రకారం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికమైన విషయాల్లో? సో ఈరోజు ఇంకొక డేట్, అంటే ఈ డేట్ ఇంపార్టెంట్, మంత్ ఇయర్ పక్కన పెట్టేసి, అంటే మనము జనవరిలో పుట్టచ్చు, ఫిబ్రవరిలో, మార్చ్ ఇలా ఎత్తుకుంటే ఎనీ మంత్ ఇన్ ఏ ఇయర్ 12 monthsలో ఇయర్ ఏదైనా కావచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 28న పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ 28లో పుట్టిన వాళ్ళకి అన్లక్కీ నంబర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, ఈ 28లో పుట్టిన వాళ్ళకి 2024 లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ఫస్ట్ 28లో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని టాపిక్లోకి వెళ్దాము. సో 28 మే మన అన్న ఎన్టీ రామారావు గారు, 28 మే. పి నరసింహారావు గారు 28 జూన్. భారత ప్రభుత్వము భారతరత్న ఇచ్చి గౌరవించారు. లేట్గా ఇచ్చిన మంచి నిర్ణయం తీసుకున్నారు బీజేపీ గవర్నమెంట్. 28 జూన్. రతన్ టాటా గారు 28 డిసెంబర్. ధీరుభాయ్ అంబానీ 28 డిసెంబర్. బిల్ గేట్స్ 28 అక్టోబర్. సో ఈ 28లో పుట్టిన వాళ్ళు 2 చంద్రుడు 8 శనీశ్వరుడు కలయిక. ఈ 2 వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది వీళ్ళకి, ఎక్కడికి పోయినా వీళ్ళకి. సో 2 అనే నంబర్ వల్ల చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు. 8 వల్ల చాలా మొండిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు, క్రమశిక్షణ. సో 2, 8 కలయిక అనేది టోటల్ ఈక్వల్ టు 1. 1 అనేది సూర్య భగవానుడ దీవెనలు. సో ఇక్కడ 2, 8 చంద్రుడు శనీశ్వరుడు కలయికతో వచ్చే సూర్యుడికి అత్యంత పవర్. 1లో పవర్ కన్నా 28లో ఉన్న పవర్ అద్భుతం. సో 1లో లీడర్స్ చూస్తుంటాం మనం, 28లో లెజెండ్స్ చూస్తున్నాం. 28లో ఎన్టీ రామారావు ఒక లెజెండ్, రతన్ టాటా ఒక లెజెండ్, ధీరుభాయ్ అంబానీ ఒక లెజెండ్, బిల్ గేట్స్ ఒక లెజెండ్. వీళ్ళకన్నా మించిన చెప్పాలంటే సూపర్ హీరోస్ ఎవరు ఉండరు. సో ప్రపంచమంతా తెలుసు. ఎన్టీ రామారావు అంటే ప్రపంచమంతా తెలుసు, బిల్ గేట్స్ అంటే ప్రపంచమంతా తెలుసు, రతన్ టాటా ఎంత గొప్ప మనసో ప్రపంచమంతా తెలుసు, వ్యాపారం ఎలా చేయాలో నేర్పించిన ధీరుభాయ్ అంబానీ 28. సో ఈ 28లో పుట్టినోళ్ళు లీడర్స్. సినిమా రంగంలో లీడర్సే, రాజకీయ రంగంలో వచ్చినా వీళ్ళు లీడర్సే, రియల్ ఎస్టేట్ చేసినా వీళ్ళు లీడర్సే. వీళ్ళకి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు 2-8 కాంబినేషన్లో ఓపిక్గా ఉండగలరు, అలాగని కోపం కూడా చూపించగలరు. 2 రకాల మూడ్స్ చూపించగలరు. ఒక కనుతో కోపము, ఒక కనుతో కరుణ చూపించగలంత ఆ పవర్ ఈ 28 నంబర్కి ఉంది. సో ఈ 28లో పుట్టిన వాళ్ళు మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఒకవేళ వీళ్ళు రాజకీయాలు రాకుండా బిజినెస్ రంగంలోకి వెళ్తే చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు. వీళ్ళు డబ్బు సంపాదనతో పాటు ఈ 28 నంబర్కు ఉండే గొప్ప గుణం దయాగుణం. ఆ 8 అంటేనే దయా, కరుణ, నిజాయితీ, క్రమశిక్షణ. సో దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు. అది బిల్ గేట్స్ కావచ్చు, రతన్ టాటా కావచ్చు. సో విపరీతంగా దాన ధర్మాలు చేస్తారు. సో 2 + 8 = 1. సూర్య భగవాను దీవెనలతో వీళ్ళు టైం ప్రకారం చాలా తొందరగా లేస్తారు. సో ఎన్టీ రామారావు గారు మార్నింగ్ 3:30కి లేచేవారని విన్నాను నేను. సో మార్నింగ్ 6 వరకు యోగా, స్నానము, పూజ అన్నీ చేసుకొని 7కంతా షూటింగ్ వెళ్ళేవారు. నైట్ తొందరగా నయంగా నిద్రపోయేవారు. సో ఆయన చాలా సిస్టమేటిక్ అని చాలామంది ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు చాలాసార్లు చెప్పడం విన్నాను. అండ్ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ఎన్టీఆర్ 95లో నేను కూడా ఎన్టీఆర్ గారిని చాలాసార్లు కలవడం జరిగింది. అండ్ ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. సో చాలా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు 28. సో వీళ్ళు డబ్బులు సంపాదించడమే కాకుండా సర్వీస్ ఓరియంటేషన్తో ఉంటారు. సాయం కోరిన మిత్రులకి సాయం చేస్తారు. అండ్ ఎవరన్నా అవసరంలో ఉంటే తెలియకపోయినా కూడా సాయం చేసే గొప్ప గుణం. 10 మంది వెనగడిగేస్తే ముందుగడిగేసేవారే ఈ నంబర్ 1 28 నంబర్ వాళ్ళు. సో ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. అందరు పోయే రూట్లో వీళ్ళు పోరు, వీళ్ళు సపరేట్ రూట్లో వెళ్తారు. చాలా పేరు సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు. అండ్
దే ఆర్ బార్న్ టు మేక్ హిస్టరీ, దే ఆర్ బార్న్ టు బ్రేక్ హిస్టరీ. సో హిస్టరీ క్రియేటర్స్ 28లో పుట్టిన వాళ్ళు. సో లక్కీ నంబర్ 1 అండ్ వీళ్ళు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్. లక్కీ స్టోన్ రూబీ, ఎల్లో సఫైర్. ఈ 2 స్టోన్స్ కూడా వేసుకోవచ్చు అండి మెడలో డాలర్ రూపంలో. చేతిలో అయితే ఎల్లో సఫైర్ 3 క్యారెట్లు, మెడలో రూబీ అయితే 4 క్యారెట్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి అంజమేడి దగ్గర సో 108 డేస్ పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ అంటే బంగారు షాప్లో గోల్డ్ కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం. షో కోసం అది అందరు ఉందని చూపించడానికి. ఈ స్టోన్స్ షో కోసం కాదు, ఇలా షాపులో కొని వేసుకోవడానికి. అక్కడ షాప్లో ఎంతోమంది తిరుగుతుంటారు, ఎంతోమంది బ్యాడ్ లక్ కూడా ఆ స్టోన్స్ ముట్టుకుంటే కొనుక్కొని వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, వాళ్ళు ఆ బ్యాడ్ లక్ తీసుకెళ్తారు. స్టోన్ చూసి పక్కన పెట్టారనుకోండి, ఆ బ్యాడ్ లక్ ఆ స్టోన్లోకి ఎంటర్ అయ్యి కొనుక్కున్న మనకు ఆ బ్యాడ్ లక్ వస్తుంది. సో 108 డేస్ పూజలు ఉన్న స్టోన్స్ ఎవరు తాకినా బ్యాడ్ లక్ తీసుకోవు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ గివింగ్ స్టోన్స్ కెప్ట్ ఫర్ 108 డేస్ పూజ ఇన్ బిట్వీన్ తిరుపతి అండ్ కాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యలో చేయడము చాలా స్పెషల్. ఎందుకంటే ఆ ల్యాండ్ బిలాంగ్స్ టు పానగల్ మహారాజాస్. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ యజ్ఞాలు యాగాలు పూజలు చేసిన భూమి మహారాజుల దగ్గర 1987లో తీసుకున్నాం ఫర్ పర్పస్ ఆఫ్ స్టోన్ పూజ ఓన్లీ. సో ఈ పూజలో పెట్టిన స్టోన్స్ ధరించడం ఒక అదృష్టం. సో అది మీరు కావాలన్న వాళ్ళు ఆఫీస్ నంబర్స్ ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో అన్లక్కీ నంబర్ 6. సో అన్లక్కీ డేట్స్ 6, 15, 24. అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్, కంప్లీట్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. సెకండ్ అన్లక్కీ కలర్ బ్లాక్ అవాయిడ్ చేయాలి. సో గ్రీన్ అండ్ బ్లాక్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. సో లక్కీ లెటర్స్, లెటర్ ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్ లక్కీ. అన్లక్కీ లెటర్స్ వచ్చేసి వి లెటర్, పి లెటర్ అన్లక్కీ. న్యూట్రల్గా ఉండేది కే లెటర్, బి లెటర్, ఆర్ లెటర్. సో ఈ 28 నంబర్కి లో పుట్టిన వాళ్ళకి 2024 8కి. సో 28 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 8 వల్ల 2024లో నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది. బట్ జనవరి స్టార్ట్ చేసుకుంటే బాగుంటే, ఫిబ్రవరి బాగుంటే, జూన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆగస్ట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ 28లో పుట్టిన వాళ్ళు. సో ఆగస్ట్లో ఎన్టీ రామారావు గారికి ఆగస్ట్ సంక్షోభాలే వచ్చేవి. సో జూన్ అండ్ ఆగస్ట్లో ఈ 28 పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మిగతా సంవత్సరం అంతా సాఫీగా జరిగిపోతుంది. 28లో పుట్టి కూడా ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత ఏం చేసినా కలిసి రావడం లేదంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉంది. మీ పేరులో ఏ నంబర్ ఉందో చెక్ చేసుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. సో నేను నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. చాలామంది నేను రోజు ఇప్పుడు 150 to 200 షీట్స్ రాంగ్ కరెక్షన్ షీట్స్ చూస్తున్నా. నేను యూట్యూబ్లో ఇలా పలానా వాళ్ళు రాంగ్ కరెక్షన్స్ అని పేర్లు చెప్పలేను, ఎందుకంటే నేను నాన్నగారి దగ్గర 7వ క్లాస్ నుంచి నేర్చుకున్నాను న్యూమరాలజీ. ఎంతో నేర్చుకొని జాగ్రత్తలు తీసుకున్నాకే కరెక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. చాలామంది ఒక బుక్ చదివేసి 4 చదివేసి ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరైతే ప్రజలు నమ్మిపోతారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల డబ్బులు పోతే పోయింది, ఆరోగ్యం, యాక్సిడెంట్స్, కొంతమంది సైకియాట్రిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇది మనసులో పెట్టుకొని చాలామంది వాయిస్లు నన్ను అడిగి, నేను వాయిస్లు ఇచ్చాక మా ఊర్లో ఒక ఆయన కలిసాము సార్, తీసుకున్నాము, ఇది ఎలా ఉందని నాకు పెడుతున్నారు. స్పెల్లింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ వల్ల ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. సో గన్ని కరెక్ట్గా వాడుకోవాలి. ఎలా పడితే అక్కడ కాల్ చేసుకుంటే మన వాళ్ళనే కాల్ చేసుకుంటే ఎట్లా? సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. రాంగ్ కరెక్షన్స్, అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర కరెక్షన్స్ తీసుకోకుండా క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం చాలా చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు.
1 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6 3 అంటే ధ్వంసం, 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24 25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాల్స్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 ఇయర్స్ శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డివనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్. 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైన్లు వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి, ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే, ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి.
దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 years వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.